ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 26 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. మనుష్యులలో 3వ భాగమును సంహరింపాలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. వ్యాఖ్యానాంశం: దేవుని కాలక్రమం. వ్యాఖ్యాన అంశం: దేవుని కాలక్రమం. వ్యాఖ్యానం: అక్షరాల దీన్ని వ్యాఖ్యానించినట్లయితే వధకు సరాసరి 270 కోట్ల జనులు తేబడతారని తెలుస్తోంది. ఎందుకంటే భూమి యొక్క జనసంఖ్య నేటికి 810 కోట్లు ఉంటారు. దానిలో 3వ భాగం పోవాలంటే 270 కోట్ల మంది చచ్చిపోతారని అంచనా అవుతోంది. జపాన్లో ఒకేసారి అగ్ని అణుబాంబుకు 1.5 లక్ష మంది దహింపబడి చచ్చిపోయారు. అది మానవుని దండన. దేవుడు దండించే పనిలో చేరితే సందేహం లేకుండా ఇక్కడ చెప్పినట్లు 270 కోట్లు నశించగలరు. ఇది దైవ సత్యం గనుక తప్పదు. ఇంతమంది కూలి పట్టానికి సంవత్సరం మాత్రం కాదు, మాసము కూడా నిశ్చయమైంది. మాసము కూడా చాలదు. ఆ దినము ఏ రోజో దేవుడు తన లెక్క ఆచారంలో లెక్కించి ఉన్నాడు. అంతేకాదు, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, మధ్యరాత్రిక, ఆ గంట కూడా నిష్కర్ష అయింది. ఆయనకే గాని ఇంకెవరికి ఆ గడే తెలియదు. దూతల సహాయురుగారు కుమారుడు తండ్రికి లోబడినందున కుమారుడు సహితం ఆ విషయం తండ్రికి అప్పచెప్పి దాన్ని అలాగే విడిచిపెట్టి ఉన్నాడు. ఆ కాలం కేవలం తండ్రి తన చేతిలో ఉంచుకున్నాడు. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం, అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. బైబిల్లో కనబడుతున్న దేవుడు ఎంత క్రమం గలవాడో చూడండి. ఆరంభమున కాదు, అనాది కాలం నుండి తాను తన కార్యాలను ఎరిగి నిశ్చయించి ఉన్నాడు. అట్టి దేవుడుండగా మీకు దిగులెట్లు? అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 18వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.